ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగిన భారీ ర్యాలీలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలు వాయిస్తూ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల మేరకు నృత్యాలు చేస్తూ పలువురిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీ సమావేశం జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పాల్గొన్నారు. జోగు రామన్న మాట్లాడుతూ ప్రపంచానికి ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాన్ని తెలియజెప్పిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆదివాసీ సంక్షేమ అభివృద్ధికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఊట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గ్రామాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఊట్నూరు మండల కేంద్రంలో నిర్వహించిన ఆదివాసీ ప్రపంచ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా, అలాగే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీఓ కాజల్ గుప్తా, ఏఎస్పీ కాజోల్ సింగ్తో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి కేవీ కాంప్లెక్స్ వరకు కొనసాగిన భారీ ర్యాలీలో జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలతో ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించిన నృత్యాలతో పాటు గుస్సారి నృత్యాలను ఆవుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం కేబీ కాంప్లెక్స్ వద్ద కొమరంభీం విగ్రహానికి, రామ్జీ గోండు విగ్రహానికి జిల్లా ఎస్పీ, కలెక్టర్తో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేబీ కాంప్లెక్స్ ఏర్పాటు చేసిన ఆదివాసీ ప్రపంచ దినోత్సవ మహాసభలో జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆదివాసీలపైన ఉందన్నారు. అలాగే ఆదివాసీల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, ఆదివాసీల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసము ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోనూ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీఎన్జీఓ భవన్ నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలతో ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టుపడేలా నృత్యాలు ఆవతులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలను చిన్నచూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వము 49 జీవోను అమలు చేస్తూ ఆదివాసీల హక్కులను కలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల అభివృద్ధిపై దృష్టి సారించాలని, అలాగే పోడు భూముల విషయంలో ఆదివాసీలకు అన్యాయం చేయొద్దని, ఆదివాసీలకు అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.